విఎఫ్ఎక్స్ భయ్యో, విఎఫ్ఎక్స్ లేవు, గ్రాఫిక్స్ లేవు. చిరంజీవి గారు ఏది అంటే నో విఎఫ్ఎక్స్. ఆయనకి ఎందుకు భయ్యా విఎఫ్ఎక్స్? అసలు ఆయనకి ఎందుకు? 4 దశాబ్దాల నుంచి ఎంతమంది జనరేషన్లు మారినా, ఎంతమంది హీరోలు మారినా, 4 జనరేషన్ల నుంచి 4 దశాబ్దాల నుంచి నెంబర్ 1 హీరో భయ్యా. ఈ సినిమా ఎక్కడ డ్యాన్స్లో బుక్ స్టెప్ అంటారు అందరూ. అసలు మీరు ఒకటి చెప్పండి భయ్యా, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు భయ్యా, సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీ కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో హుక్ స్టెప్ని కనిపెట్టింది ఎవరు భయ్యా? ఉనానిమస్గా ఎవరు చెప్పేది ఏంటి? మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో హుక్ స్టెప్ వేస్తే ఎట్లుంటుంది భయ్యా? పూనకాలు అంతే. ఇటుపక్క జెన్జీ కిడ్స్, అటుపక్క మా లాంటి 80-90s కిడ్స్. ఆ హుక్ స్టెప్తో చిరంజీవి గారు వేస్తుంటే 2 కళ్ళు కాదు భయ్యా, ఒక 100 కళ్ళు అప్పు తెచ్చుకొని అరువు తెచ్చుకొని చూడాలి భయ్యా. అలా ఉంది హుక్ స్టెప్. చిరంజీవి గారి గ్రేస్ పెరిగిందా తగ్గిందా అంటే ఏం చెప్తారు? అసలు చిరంజీవి గారి గ్రేస్ గురించి మనం ఎట్లా చెప్తాం భయ్యా? ఇందాకే చెప్పాను, ఆయన 1970s ఎంటర్ అయ్యారు భయ్యా, ఆయనకి 70s వచ్చింది భయ్యా. ఏమైనా తగ్గిందా గ్రేసు? ఏం తగ్గదు. గ్రేస్ తగ్గలే, స్టైల్ తగ్గలే, మాస్ తగ్గలే, ఏం తగ్గలే. అదే డిసిప్లిన్, అదే డెడికేషను, అదే స్టైలు, అదే స్వాగు. బాస్ 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 అంటే అందరూ బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు బాస్ ఈజ్ బ్యాక్ ఏంటన్నా? అందరూ బాస్కి వెనకాలే అన్న, అందరూ బాస్కి బ్యాకే. అది ఓకే. ఈ సినిమా అనిల్ రావుపూడి గారు విఎఫ్ఎక్స్ లేకుండా, గ్రాఫిక్స్ లేకుండా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్, డ్యాన్స్, కామెడీ, స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫ్యామిలీ ఎమోషన్స్, మధ్య మధ్యలో చిన్న మెసేజ్లు, మధ్య మధ్యలో చిన్న ఇన్స్టాగ్రామ్ మీమ్స్ అన్నిటినీ మంచిగా బ్లెండ్ చేసి సినిమాని అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసి మనకిస్తే ఇవాళ మనం చూసిన రిజల్ట్ ఉనానిమస్ బ్లాక్ బస్టర్. అంతే, ఇక వేరే తాటే లేదు. సంక్రాంతికి చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారు, మన శంకర వరప్రసాద్ గారి టీం అంతా హిట్ కొట్టేశారు భయ్యో, కొట్టేశారు.